హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వనిత. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక కుకింగ్ వీడియోతో వచ్చేసానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. అవునండి, ఇది ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మేమైతే పాండమిక్ టైంలో అసలు వెజిటేబుల్స్ మనకు అవైలబుల్ లేవు కదండి. సైడ్ డిష్గా వీటితో రకరకాలుగా నేను చాలా యూజ్ చేసుకున్నానండి. ఇది మనకు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామండి, చాలా రోజులు వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా అండి. దీనిలో 0 ఫ్యాట్ ఉంటుందండి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. నేనైతే న్యూట్రెల్లా వారి సోయా మినీ చికెన్స్ని యూజ్ చేస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. బయట మార్కెట్లో కూడా లూజ్ ఉంటుందండి, కానీ దీని అంత టేస్ట్ అవి ఉండట్లేదండి. అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ సోయా తోటి ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నేను చూపిస్తాను. ఒక మీడియం సైజు ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్, 1 కప్పు మీల్ మేకర్ అండి. ఈ మీల్ మేకర్ని మనం వాటర్లో వేయగానే ఇవి కొంచెం మనకి ఉబ్బుతాయండి. సో మినీ సైజ్ తీసుకున్నామంటే మనకి మీడియం సైజ్ వస్తాయండి. మనము తీసుకోవడమే మీడియం సైజ్ తీసుకున్నాం అనుకోండి, సైజ్ మరీ ఎక్కువ బిగ్ అయిపోతుందండి. ఇలా చిన్న చిన్నగా ఉంటే మనం ఒక్కొక్క పీస్ తిన్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చండి. పెద్దవిగా ఉంటే అవంతా టేస్టీగా ఉండవండి. ఇప్పుడు నేను మీకు ఈ మీల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఈ మీల్ మేకర్ని మనం హాట్ వాటర్లో వేయాలండి. హాట్ వాటర్లో వేసి ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని అందులో ఈ మీల్ మేకర్స్ అన్నీ వేసేసుకున్నాము. వేసుకొని ఇది కొంచెం పక్కన పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది ఫ్రై చేసుకునే లోపల మన మీల్ మేకర్స్ కొంచెం వాటర్లో ఉబ్బుతాయండి. ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ డిష్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నామండి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలోనే కొంచెం కరేపాకు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఇవి ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మన ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అండి. ఇంతకుముందు మనం మీల్ మేకర్ని వాటర్లో వేసాం కదండి, వాటర్ అంతా డ్రై చేసేసి మనం వాటిని గట్టిగా పిండేసుకొని వాటర్ ఏం లేకుండా
ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇది వేగగానే దీనిలో యాడ్ చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. దీనిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతా మనం వేసుకున్న పసుపు అంతా దీనికి పట్టే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మనం ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. అండి ఇప్పుడు ఎంతవరకు ఏందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, మన మీల్ మేకర్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్కు తగినంత చూసి వేసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వెంటనే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అంతే అండి, చాలా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 1 మినిట్ ఈ మసాలాలన్నీ దీనికి పట్టేంత వరకు ఉంచుదామండి. తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, మనం వేసుకున్న మసాలాలన్నీ దీనికి మంచిగా పట్టిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనండి, మన మీల్ మేకర్ ఫ్రైని డిష్ అవుట్ చేసేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంతో కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇదే నా వీడియో అండి. ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.